పిల్లలకి నేర్పించాలి. ఇవి నేర్పించలేకపోవడం వల్ల ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాలు మన స్కూల్లో కాలేజెస్లో పెద్దగా చెప్పడం లేదు. అంతసేపు వ్యాపారాలకు సంబంధించి బిజినెస్ సంబంధించి మా వాడు డాక్టర్ అవ్వాలి, మా వాడు ఇంజనీర్ అవ్వాలి అని చెప్పి అందరికీ ఉన్నారు. కానీ మనవాడు ధర్మంగా మన తల్లిదండ్రులను గౌరవిస్తూ గ్రామ పెద్దల్ని, ఈ దేవాలయాలు, భగవంతుడు, మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ కుటుంబానికి, దేశానికి, సమాజానికి ఉపయోగపడే విధంగా గొప్ప వ్యక్తి కావాలని చెప్పి రాముల వారి లాగా కృష్ణుడు మాతో అట్లా అవ్వాలని మన పిల్లలకి మనం నేర్పించాలి. శివాజీ మహారాజు లాగా, శ్రీకృష్ణదేవరాయలు లాగా మన ధర్మాన్ని ఆచరిస్తూ గొప్ప వ్యక్తులుగా తయారవ్వాలి మన సంస్కృతి సాంప్రదాయాల ఆధారంగా అని మనం మన పిల్లలకి నేర్పించాలి. అది నేర్పించలేకపోతే మన వాళ్ళే ఒక 10th ఇంటర్మీడియట్లోగానే అందరూ డ్రింకింగ్ వేసేస్తున్నారు, బెట్టింగ్లు, 1,00,000 పోగొట్టే వాళ్ళు ఉన్నారు, 2,00,000 పోగొట్టే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే సరిగ్గా మనం మన పిల్లలకి 4 మంచి విషయాలు చెప్పుకోవాలి. అలాంటివి మన దేవాలయ కేంద్రంగా ఆధ్యాత్మిక గ్రంథాలు, రామాయణం, మహాభారతం లాంటివి అందిస్తూ సత్సంగాలు ఏర్పాటు చేస్తుంటాం. పిల్లలకి ధార్మిక విద్యను అందిస్తుంటాం. మన సాంప్రదాయబద్ధంగా మనం ఎలా నడుచుకోవాలి. దాంట్లో భాగంగా ఇప్పుడు రాముల వారి జయంతి జరుగుతుంది. మన దేశంలోనే కాదు, అయోధ్యలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా మన వాళ్ళు ఎక్కడున్నారో అన్ని చోట్ల రాముల వారి ఉత్సవాలు జరుగుతున్నాయి. మన గ్రామంలోకి రావడం, మీ అందరికీ కూడా మన ఆంజనేయ స్వామి జెండాలను ఇవ్వడం జరుగుతుంది. మన ఇంటి పైన, మన ఇంట్లో ఇంట్లో దేవుడి గుడిలో పెట్టుకొని ఇంటి పైన కట్టుకోండి, వృధా చేయొద్దు. వీటి ద్వారా అర్జునుడు కపిధ్వజం, అర్జునుడి రథం పైన ఆయన ఉండి యుద్ధంలో, ధర్మయుద్ధంలో, ధర్మాన్ని రక్షించడంలో అర్జునుడి రథానికి ఆయన ఉండడం వల్ల యుద్ధం మొత్తం అయిపోయింది. కృష్ణుడు అర్జునుడు కలిసి వెళ్తూ ఉంటే, అర్జున నువ్వు దిగు, రథం దిగి చెప్తాను అని చెప్తే రథాన్ని ఆయన దిగేస్తాడు అర్జునుడు. శ్రీకృష్ణుడు దిగ్గానే రథం దగ్ధం అయిపోతుంది. ఆ పక్క దుర్యోధనుడి పక్క 100 మంది కౌరవులు వేసినటువంటి అస్త్రాలు చాలా గొప్పవి. ఎప్పుడో అర్జునుడు శ్రీకృష్ణుడు లేకపోవాల్సింది. ఆంజనేయ స్వామి ఆ కపిధ్వజంలో ఉండి ఆయన రక్షించాడు. ఆ రథం అన్నీ భస్మం అయిపోతానే ఆంజనేయ స్వామి బయటకు వచ్చి, స్వామి నా కార్యాన్ని నిర్వహించాలని చెప్పి శ్రీకృష్ణుడు నమస్కారం చెప్పి వెళ్తాడు. అప్పుడు అర్జునుడు చూసి ఆశ్చర్యపోతాడు. నేనంతా సాధించాను అనుకున్నాను, ఆంజనేయుడు లేకపోతే, హనుమంతుడి వారి యొక్క అండ లేకపోతే నేనేం సాధించలేనని. అట్లా మనం కష్ట నష్టాల్లో హనుమంతుడి వారే మన యొక్క ధైర్యం. కాబట్టి మనందరం కూడా ఈ జెండాన్ని తీసుకెళ్ళి మన ఇంట్లో పూజ గదిలో పెట్టి ఆయనకి సమర్పించి స్మరించుకుంటే మనలో ధైర్యం, బలం అన్నీ పెరుగుతాయి. మన పిల్లలు కూడా నేర్పిద్దాం. సరేమ్మా, ఈ ఆంజనేయ స్వామి జెండాలు తీసుకోండి. అందరం కలిసి ఒక ఫోటో తీసుకొని మన పిల్లలకి మన రామాయణ, మహాభారతం